సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తాను ఎవరి మాట లెక్క చేయబోనని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లకు ఆయన మనస్తత్వం గురించి బాగా తెలుసు కనుక సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ జలక్నిచ్చారు. మీరు చెప్పేది చెప్పండి, నాకు ఇష్టమైందే నేను చేస్తా అని చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరైతే బాగుంటుందనే అంశాలపై ఇప్పటికే ప్రశాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొద్దని సూచించడం కొంతమందికి మింగుడు పడడం లేదు. అయితే ఇప్పుడు జగన్ ప్రశాంత్ మాటను పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రణాళికలపై సూచనలు ఇచ్చేందుకు ఇందులో ఆరితేరిన ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎప్పటి నుంచో దీనిపై వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా ఇటీవలే ఆయనతో భేటీ అయి పార్టీ నేతలను పరిచయం చేశారు. అయితే ఇప్పటికే ప్రశాంత్ బృందం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి కొంత సమాచారం సేకరించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల నియోజకవర్గంలో సర్వేలు చేయించి పనితీరు బాగా లేని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వవద్దని సూచించారని, ఆ నియోజకవర్గంలో మరో అభ్యర్థి పేరును కూడా ప్రశాంత్ టీం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వీరిలో అలజడి మొదలైంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేల టెన్షన్ అంతా తీరిపోయింది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో లేదో అని వారు పడిన ఆందోళనంతా అధినేత తీర్చేశారు. ఎన్నికల వ్యూహకర్త మాటను కూడా ఖాతరు చేయకుండా ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చేశారు జగన్. ఇక్కడే ఒక మెలిక కూడా పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని భయపడవద్దని, సిట్టింగులు అందరికీ టికెట్ దక్కేలా చూస్తానని జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టికెట్ ఇవ్వవద్దని చెప్పినా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తానని పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడే కొన్ని కండిషన్లు కూడా పెట్టారట. ఈ విషయంలో ప్రశాంత్ సలహా పాటించడానికి వ్యక్తిగత కారణాలున్నాయి. పనితీరును మెరుగుపరుచుకోవాలని, నియోజకవర్గంలో అభివృద్ధి జరగడానికి అధికార పార్టీ నిధులను, పనులను కేటాయించకపోవడమే కారణమని విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు జగన్. ఈ 2 ఏళ్లు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా నిత్యం పర్యటిస్తూ ప్రజల్లో మమేకం కావాలని షరతు పెట్టారట. 3 ఏళ్లలో వైసీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు అండగా ఉన్న వారిని ఎలా విస్మరిస్తానని జగన్ ఒక సీనియర్ నేత వద్ద ప్రస్తావించారట. అందుకే వారి నిబద్ధత గురించి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారట జగన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.